తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ, నేను ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు భార్యాభర్తల గొడవల గురించి విన్నాను. యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా, అంటే చాలా మంది కోర్ట్ కేసెస్లో ఫ్యామిలీ కోర్టులోనే చాలా బిజీగా ఉంటున్నారు, ఎక్కువ కేసులు పెండింగ్లో ఉంటున్నాయి అంటున్నారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. పీక్ స్టేజ్ ఇంకా మేము కలిసి ఉండలేము, మాకు విడాకులే కావాలి అనుకున్నటువంటి భార్యాభర్తలకి కూడా మీరు కౌన్సిలింగ్ కొంతసేపు మాట్లాడితే వాళ్ళు చక్కగా మళ్ళీ కలిసిపోవడం జరిగిందా అంటున్నారు. అది ఎలా సాధ్యం? అసలు ఇంకా మేము కలవం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? ఎస్, భార్యాభర్తల గొడవలు అడగకే బాబు, నాకు నిజంగా భయం వేస్తుంది బాబు. ఒక అమ్మాయి లండన్ నుంచి ఫోన్ చేసింది, పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు మాట్లాడింది, చెప్తూనే ఉంది. ఇంకొక అమ్మాయి కావలి నుంచి ఫోన్ చేసింది మొన్న, 4:30 నుంచి మొదలు పెడితే రాత్రి 9 వరకు మాట్లాడింది. ఎందుకురా నువ్వు ఇంతగానని చెప్తున్నావు? ఈ భార్యాభర్తల కేసులు నాకు చెప్పకండి అని ఇప్పుడు 5,000 పెట్టాను, 5,000 పే చేయండి, అప్పుడు నేను మాట్లాడతా అంటున్నాను. మరి ఏం చేయాలి తప్పించుకోవడానికి? ఎందుకో చెప్తాను. మీరు భార్యాభర్తలు ఇద్దరి అనుబంధము, ఒక ఫ్యామిలీ కేసు వచ్చింది నా దగ్గర. వాళ్ళు 3 ఏళ్ల నుంచి కొట్లాడుకుంటున్నారు. విడిపోవాలని తెలియదు, కలవాలని తెలియదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళట, టీడీపీ పార్టీ వాళ్ళట, ఇక్కడ నుంచి బస్తీ లీడర్లట, గల్లీ లీడర్లట, ఆడ పంచాయతీ పెడుతున్నారు, ఈడ పంచాయతీ పెడుతున్నారు, ఆడ పంచాయతీ పెడుతున్నారు. మా ఫ్రెండ్ వచ్చింది, ఒక ఆమె సులోచన అని ఉంటుంది. రా మేడం, మీరు వచ్చి రండి, మా పంచాయతీలు అవుతున్నది, అది ఎక్కడ తెగదు ముడిపడదు, మీరైతే కరెక్ట్గా చెప్తారు, మీరు రండి అని నన్ను తీసుకొని పోయింది. కారులో నేను వెళ్ళాను. అక్కడ ఈడో 100 మంది ఉన్నారు, ఆడో 200 మంది ఉన్నారే బాబు, వాళ్ళు గయ్య 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 అరుచుకుంటున్నారు. అసలు సంగతి ఏంటా అనుకున్నా. అందరినీ చెప్పిన, చెప్ మాట్లాడ, నన్ను పిలిచినావు కదా, నేను మాట్లాడాలా, మీరు మాట్లాడతారు, చెప్ మాట్లాడ. వీడు గయ్యమంటే వాడు ఇంకోడు అంటుండే, వాళ్ళల్లో ఇంకోడు అసలు ఒకళ్ళకొకడు అన్యోన్యత లేకుండా మాట్లాడుకుంటాడు. వీడేం చెప్పిండు, వాడికి అర్థమవుతుంది, వాడేం చెప్పిండు, చెప్పన్నా. అందరు నోరు మూసుకున్నా. అబ్బాయిని దగ్గరికి పిలుచుకున్నా, అడిగాను విషయం. అమ్మాయిని దగ్గరికి పిలుచుకున్న విషయం అడిగాను. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగిన లోపల వాళ్ళ సంసారం సెటిల్ అయిపోయిందా? యాదగిరిగుట్టలో ఉంటారు వాళ్ళు. యాదగిరిగుట్టలో ఉండే చారి గారని నన్ను పిలిచారు ఆ రోజు. ఇప్పుడు కూడా నమస్తే అమ్మా, జడ్జి గారు నమస్తే, ఇట్లా మొహం చూసి చెప్పేస్తారమ్మా. అట్లా ఎట్లుంది మీ వాక్కుకి అంత శక్తి ఎట్లుంది? అట్లా 45 ఏళ్ళుగా ఫ్యామిలీ కౌన్సిలర్, హైకోర్టులో 10 years లోక్ అదాలత్ మెంబర్ని, ఆత్మీయ మహిళా మండలి, అవాక్ ఎయిర్ ఫౌండేషన్ తరఫున 1000 కేసులు, కోట్ల కేసులు సాల్వ్ చేసిన ఇప్పటిదాకా. అంతమందిని కలిపారు. కలపడం మాత్రమే చేశాను. విడగొట్టడం అనే దానికి ఛాయిస్ ఇస్తాను. ఎందుకు ఛాయిస్ ఇస్తాను తెలిసిన? నేను అడిగేది ఒకటే ఒక క్వశ్చన్ ఈజీగా, శారీరకంగా మీ ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? శారీరకంగా ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ లేదో, కోరిక తీరదో, ఈమెకు వల్ల ఆయనకు, ఆయన వల్ల ఈమెకు షాడిస్ట్ మెంటాలిటీ పెరుగుతుంది. మీ వాళ్ళు చీరలు పెట్టలేదంటాడు, ఆ చీరలు పెట్టడం కాదు క్వశ్చను, ఇది శారీరకంగా సంతోష పెట్టట్లేదు అమ్మాయి, అది కారణం ఉంటుంది. శారీరకంగా ఇద్దరిలో అన్యోన్యత కలిసిపోయి కలిసికట్టుగా ఉండాలని వీడికి అనిపించి వాడికి అనిపిస్తే ఈ మధ్యలో ఉండేవన్నీ డ్రామాలే. ఎవరు ఆపలేరు. ఇప్పుడు గొడవ ఎందుకు జరుగుతుంది? అమ్మగోడు మంచోడుగాడు, చీరలు పెట్టలేదా అనేది, మా అత్తిది అనేది, మా ఆడబడిచిది. ఎందుకంటది? ఈ భర్తతో ఈ అమ్మాయి ఎప్పుడైతే సాటిస్ఫై కాదో అప్పుడు ఇవన్నీ బయటికి తీసుకొస్తుంది. ఈ విషయం చెప్పకుండా కారణాలు వేరే చూపిస్తారు. భార్యాభర్తల కలయిక అనేది శారీరకంగా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ కలగాలి. కలుగుతున్నదా లేదా ముందు ఈ అమ్మాయిలో లోపం ఉందా, ఈ అబ్బాయిలో లోపం ఉందా, 2 మాటల్లో తెలిసిపోతుంది నాకు. ఇప్పుడు చాలా మంది కోర్ట్ కేసెస్ వరకు వెళ్తున్నారు, విడాకుల వరకు వెళ్తున్నారు కదమ్మా. సో అందరూ మిమ్మల్ని కలవకపోవచ్చు, కానీ పేరెంట్స్కి కూడా ఉంటుంది. అంటే ఏంటి ఇలా విడిపోవడానిక మనం కలిపింది? ఎంత అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు, అసలు కోట్లు ఖర్చు పెట్టి. మరి ఆ స్టేజ్ వచ్చినప్పుడు పేరెంట్స్కి కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేయొచ్చు? అంటే మీరు పేరెంట్స్కి కావచ్చు, ఆ భార్య పేరెంట్స్కే చెప్తాను, తల్లుల్లారా నమస్తే, మీరు పిల్లల జీవితాలతో ఆడుకోకండి. ఆ వియ్యాల వారి మీద ఏదో సందర్భంలో వాళ్లకు వీళ్లకు ఆర్గ్యుమెంట్లు వచ్చి గొడవలు జరుగుతాయి. వాళ్ళేదో వీళ్ళని గౌరవించరు, వీళ్ళేదో సందర్భంలో వాళ్ళని చూడరు. వాళ్ళ ఈగోల గురించి వీళ్ళిద్దరు సంసారం చెడగొడతారు. వాళ్ళ అమ్మ ఇట్లన్నదిరా, వాళ్ళ నాయన ఇట్లన్నదిరా అని గొడవలు పెట్టి మంచిగున్న భార్యాభర్తలు చెడగొట్టేది ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్, ఫ్యామిలీ మూఢ విశ్వాసాలు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిని, ఒక ముసలాయన నాకు ఫోన్ చేశాడు, ఒక ముసలాయన రీసెంట్గా కుక్కట్పల్లి నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మా అమ్మాయి అల్లుడి విషయం మీతో మాట్లాడాలి మేడం, విడిపోతారంట, వచ్చారు నా కొడుకు కోడలు, వాళ్ళు విడిపోవడానికి నేను వెళ్ళి మాట్లాడొచ్చానంటే
ఎంత వయసు నీ కొడుకుకు అని నేను అడిగాను. 45 సంవత్సరాలు అన్నాడు. ఎన్నాళ్ళు కాపురం చేశారు అంటే 10 ఏళ్ళు కాపురం చేశారు అని అన్నాడు. అసలు నీ వయసు ఎంత అని అడిగాను. ఆయన 60 70 చెప్పాడు. అసలు నీకెందుకయ్యా, నీ మానాన్ని నీ ఊరుకోరాదు, రేపే నీ కొడుకు వచ్చి అంటాడు మేము మంచిగానే ఉంటుంటే ఆయన నీవన్నా నాకు బుద్ధి చెప్పొద్దా, రేపు ఆ పిల్లనే అంటుంది మా మామ వచ్చి చెడగొట్టిండు కానీ లేకపోతే మా ఆయన మంచోడే, కలిసిపోతుంటాం కదా. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒక తీరు ఉండదు, ఆలోచన భావాలు ఒక తీరు ఉండదు. ఈ వేవ్స్లో అనంత విశ్వంలో విశ్వ చైతన్యంలో మనుషుల భావాలు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలో మార్పు వచ్చిందో అప్పుడు మళ్ళీ నా మొగుడు కావాలనిపిస్తుంది. అంటే ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చేశాడు. మీరు ఎందుకు ఏడుస్తున్నారండి, నేను చెప్పిన దానికంటే నువ్వు ఒక దేవతలా కనిపించావమ్మా నాకు అన్నాడు. ఎందుకండి అంటే నా కొడుకు ఆ పిల్లని పెళ్లి చేసుకొని నాతో మాట్లాడలేదు 40 ఏళ్ల నుంచి. ఇప్పుడు మాత్రము యుఎస్ నుంచి వచ్చి విడిపోయి 13 ఏళ్ల కొడుకు 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కొడుకు. నేను నా కొడుకు నాతో మాట్లాడలేదు ఇన్ని రోజులనే బాధ నా మనసులో ఉంది. నువ్వు ఎంత మంచి మాట చెప్పావమ్మా, నాకు భార్య లేదు, నువ్వు ఒక తల్లిలాగా నాకు ఒక మంచి మాట చెప్పావు, అందుకని ఏడుపొచ్చిందమ్మా. కొడుకు మాట్లాడుతుంటే నేను మురిసిపోయాను కానీ వాడి ఆంతర్యంలో రేపు ఇలా క్వశ్చన్ వేస్తాడని నాకు తెలియదు. నిన్ననే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి విడాకులు కావాలని చెప్పొచ్చాను. సారీ చెప్పొస్తానమ్మా అమ్మాయికి, మీ విషయం మీరే చూసుకోండి, నేను ఇన్వాల్వ్ కానని. కాబట్టి నాన్న సమయానుకూలంగా సందర్భానుకూలంగా మనం ఎవరికైతే మంచి చేస్తామో ఈ విశ్వం మనకి ఎప్పుడు మంచి చేస్తుంది. ఎవరినైతే ఒక కూతురి సంసారం మనం చెడగొట్టుతామో, ఒక అల్లుడిని ఇబ్బంది పెడతామో, లేదు ఒక కోడల్ని ఒక కొడుకును బయటి ఫ్రెండ్ బాగున్నారని మనం చెడగొడతామో మాటల ద్వారా, మన జీవితం కూడా మనం ఎప్పుడో తప్పనిసరిగా మోసపోతాం. ఈ విషయం అనుకుంటుంది మనం చేసేదే కరెక్ట్ అనుకుంటుంది. నువ్వు వాడిని చంపుదామనుకున్నావా, వాడిని తిట్టాలనుకున్నావా విశ్వానికి తెలీదు. నీవు పదే పదే ఏది ఆలోచిస్తున్నావు అదే నీ జీవితం అనుకోండి, నీ జీవితానికి అదే ఇస్తుంది, అదే విశ్వనీయం. కాబట్టి మీ తల్లిదండ్రులారా మీరు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. పిల్లలారా మీరు తెలివైన వాళ్ళు, మీరు ఆలోచించుకోండి. అతనితో జీవితం చాలా కష్టంగా ఉంది, నా ప్రాణానికి హాని, మానసికంగా ప్రశాంతత లేదంటే విడిపోండి. అమ్మాయి వల్ల నాకు ప్రశాంతత లేదు అనుకుంటే విడిపోండి. ఎప్పుడైతే శారీరకంగా మీ ఇద్దరికి సుఖం ఉన్నా, శారీరకంగా బాగుండి ఈ ఫిజికల్గా ఉండే ఇవన్నీ అడ్జస్ట్ కాగలుగుతారు. అవన్నీ యాదృశ్చికంగా ఈ పెట్టుబడులు, వీళ్ళ డబ్బులు అనేది సమస్యే కాదు నాన్న. శారీరకంగా ఒకరితో ఒకటి కమ్యూనికేషన్ ఎలా అవుతున్నారనేది ముఖ్యం. ఆ స్కిల్ లేకుంటేనే విడిపోతారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.